వెల్కమ్ టు గాడ్ వాయిస్. దేవుని స్వరమునకు స్వాగతము. ఇక్కడ మనం మాట్లాడుకోబోయే టాపిక్ దేవుడు, భగవంతుడు, గాడ్ ప్రతి చోట ఎక్కడ జీవి ఉన్నా ప్రతి చోట ఈ యూనివర్స్ మొత్తంలో ఉంటాడా? కొంతమంది ఈ క్రిస్టియన్ మతము, ఈ ఇస్లాం మతము తీసుకున్న వ్యక్తులకి ఇది ఒక విచిత్రంగా ఉంటుంది. వాళ్ళకి అది అర్థం కాదు. ఎందుకంటే అది ఓన్లీ మనుషుల కోసం చెప్పబడిన మతాలు. మనుషులు ఎలా మంచిగా ఉండాలి, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎంతమంది పిల్లల్ని కనాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఇవి చెప్పేది. ఇవి ఎవరైనా చెప్తారా? మీరు నలుగురు ఒక చాట కూర్చుంటే ఎలా మంచిగా ఉన్నామని మీరు నలుగురు అనుకున్నా కూడా మీరు నలుగురు కూడా చెప్పుకోవచ్చు. అది అవసరం కూడా. నలుగురు మనుషులు బతకాలి అంటే అది జ్ఞానమా? ఆ వ్యక్తుల కోసం మీరు చచ్చిపోతున్నారు. అబ్బో, ఆ వ్యక్తులు ఏమన్నంటే మీకు నరాలు దిగిపోయేంత కోపం వస్తుంది. ఎందుకురా? నువ్వు మనిషివిరా, పిచ్చివాడా? క్రిస్టియన్ ప్రతివాడిని చెప్తున్నాను, నువ్వు యేసు ప్రభు అంత ఎక్కువలవు. నువ్వు యేసు ప్రభు, నువ్వు ఒకటే, సమానమే. అది తెలుసుకో. యేసు ప్రభుకి ఎంత కూడా నీకన్నా ఎక్కువ ఉండదు. గుర్తుపెట్టుకో. ఎంత కూడా సేమ్ యేసు ప్రభు ఎంత ఎక్కువలో ఈ సృష్టిలో సమానం, నువ్వంతే సమానం. పిచ్చివాడా, నీకు అది తెలియటల్లా. నువ్వు అజ్ఞానంలో చస్తున్నావు, వాడిని నువ్వు వాడుకుంటున్నాడు. ఏరిగో, నువ్వు బానిసయ్యి వాడి కోసం గంగవేర్లెక్కి చస్తున్నావు. మా దేవుడు మా దేవుడు మా దేవుడు అనేసి వాడు నిన్ను వాడుకుంటున్నాడు రా, పిచ్చివాడ, తెక్కలోడా. అర్థమైందా? ఇస్లాంలో కూడా అంతే. అర్థమైందా? ఇస్లాంలో ప్రతి వ్యక్తికి పిచ్చెక్కిచ్చేస్తాడు ఆ ప్రవక్త. వాళ్ళు ఇంకేం చేయలేరు. వాళ్ళు ఆయన కోసం చస్తారు, ఆయన కోసం బతుకుతారు. ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఊరుకోరు. వాడికి జీవితం ఏమి లేదు. ఇంకా వాడు మనిషిగా ఏం బతకడాడు. నేను వాడి కోసం బతికితే చాలు అని ఈ పిచ్చి మతాలు మీ బుర్రల్ని నాశనం చేసినవి. ఇక్కడి నుంచైనా కళ్ళు తెరిచి చదువుకున్నవాడిని, నేను చదువు సంధి లేని మూర్ఖుల గురించి నేను చెప్పడం లేదు. వాళ్ళు తర్వాత మారతారు. ఫస్ట్ మీరు చదువుకున్నారు కదరా. చదువుకున్న వ్యక్తులు కనీసం నేను మాట్లాడేది ఆలోచించండి. మీరు అజ్ఞానంలో ఉన్నారు, ఎలాంటి మతాల్లో మీరు ఉన్నారు. ఇంగిత జ్ఞానం లేని మతాలు ఈ రెండు కూడా. ఇంగిత జ్ఞానం ఏముండదు. ఇస్లాంలో, క్రిస్టియానిటీలో ఇంగిత జ్ఞానం ఏముండదు. ఈ ఇంగిత జ్ఞానం లేని మతాల్లో ఉండి మీరు ఈ ముస్లిమ్స్ అందరూ ఒక వ్యక్తి కోసం బతుకుతుంటారు, ఈ క్రిస్టియన్స్ అందరూ ఒక వ్యక్తి కోసం బతుకుతుంటారు. వాళ్ళని ఏమన్నా సరే, ఇది ఎట్లయింది బాబు, ఎట్లేం చేశాడు, తప్ప ఉప్ప అని మాట్లాడితే మీరు ఉడికిపోతారు. కోపం అసలు మీకు అసలు మీరు ఉండలేరు. ఇంకా పిచ్చివాడా, నిన్ను వాడు బానిసం చేశాడురా, తిక్కలోడా. నువ్వు అయిపోయావు. నీకేమి లేదు. నీ చేతులు, కాళ్ళు, మైండ్ ఏం పనిచేయదు. నువ్వు వాడి కోసమే బతకాలి. మత పిచ్చితో బతకాల్సిందే నువ్వు. నేను చెప్పేది భగవంతుడు, దేవుడు, గాడ్ ప్రతి చోట ఉంటాడా అంటే ఖచ్చితంగా ఉంటాడు. ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు నిన్ను నిన్ను పుట్టించాడు రా. జంతువులు మరెవరు పుట్టించారు?
సూక్ష్మజీవిని ఎవరు పుట్టించారు? ఒక సృష్టికర్తేనా? లేకపోతే సూక్ష్మజీవుల్ని జంతువుల్ని పుట్టించేది వేరు, నిన్ను పుట్టించేది ఇంకో దేవుడు ఉంటాడా? మెంటలోళ్ళరా, నువ్వు కూడా ఒక జంతువురా. ఇన్ని కోటాన కోట్ల జంతువులో మనుషులు ఒక జంతువులు పిచ్చవాళ్ళారా. మనిషికి ఒక్కడికే కొద్దిగా బ్రెయిన్, కొద్దిగా జ్ఞానం ఇచ్చాడు. అర్థమైందా? అంతేకని చెప్పేసి నువ్వు ఏదో ఒక జంతువు కన్నా పెద్ద గొప్ప వ్యక్తివేం కాదు. నువ్వేమి నువ్వు ఇప్పుడు నీ పాపాలన్నీ కూడా అయిపోయిన తర్వాత మనిషి జన్మలోకి వచ్చావు. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు మత పిచ్చితో మళ్ళా తప్పులు చేస్తున్నావు, జ్ఞానం నేర్చుకోకుండా. నెక్స్ట్ నువ్వు మళ్ళీ జంతువులోకి వెళ్ళిపోతావు. నువ్వు జంతువులో ఉంటావురా పిచ్చోడా. నీకు నెక్స్ట్ నువ్వు జంతువులో ఉంటావు. ఏ సూక్ష్మజీవిగా పుడతావో, ఏ పెంటలో పురుగు ఉంటుంది చూడు, ఆ పెంటలో పురుగుగా పుడతావు నువ్వు. అర్థమైందా? అప్పుడు తెలిసిద్ది నీకు, ఓహో అన్ని చోట్ల ఉంటాడనేసి. జీవం కలిగే ప్రతి చోట పరమేశ్వరుడిదేరా ఉండేది. పరమేశ్వరుడు కదిపించేది. అందుకని ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు అంటే ఎక్కడ ఉండాలి నువ్వు? సరేరా, నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పు. అసలు దేవుడు అంటే ఎక్కడ ఉండాలి నువ్వు చెప్పు అని. సరేరా, మీరందరు క్రిస్టియన్స్ ఉన్నారు, ఓకేనా? ఒకడిల్లు బాగా అందంగా డెకరేట్ చేసి చక్కగా మా పాలరాతి బండలతో ఉంటుంది. వాడు కోటీశ్వరుడు, క్రిస్టియన్స్లో ఒకడు, ఓకేనా? వాడింట్లో ఉంటాడా? అడిల్లు బాగా నీట్గా ఉంటుంది, సుగంధాలతో చక్కగా నీట్గా ఉంటుంది. నీ ఇల్లు ఒక పూట కూడా తినడానికి తిండి లేక గుడిసెలో మట్టిలో పక్కనే పెంట కూర్చొని అక్కడే పక్కన కూర్చుంటావు. అర్థమైందా? స్లమ్స్ అంటే మురికి కాలువల పక్కన ఉంటాయి. అంటే అక్కడ ఈ క్రిస్టియన్ దేవుడు ఉండడు. అక్కడ ఆ ఇంట్లో క్రిస్టియన్ దేవుడు ఉండడు. ఆ పెద్ద బిల్డింగ్లో బాగా పాలరాతి బండల్లో ఉన్న ఇంట్లో ఉంటాడు. అంతే నువ్వు అనేది? ముస్లిమ్స్ని కూడా అడుగుతున్నాను, దేవుడు అక్కడ ఒక్కచాటే ఉంటాడు, ఇక్కడ ఉండడం. ఏమి తిక్కలుతానోరా? దేవుడు స్వర్గంలో ఉంటుందిరా. దేవుడు స్వర్గంలో ఉన్నాడురా. సరే, ఓకే, నువ్వు అనుకున్న బట్టి. మరి నిన్నెందుకు ఇక్కడ భూమి మీద పుట్టించాడు? అంటే ఆయన ఇష్టమా? అంటే నిన్ను మోసం చేశాడు కదా, నిన్ను కూడా స్వర్గంలో పెట్టుకోవచ్చు కదా సృష్టించుకొని. నిన్ను భూమి మీదకి ఎందుకు వదిలాడు? నువ్వు భూమి మీద ఉన్న వాళ్ళందరూ పాపులు, ఇక్కడ పాపాత్ములు, ఏం తెలియదు అంటున్నావు. ఎక్కడ నిన్ను ఎవడరా? దేవుడు అనే వ్యక్తి నిన్నెందుకు తయారు చేశాడు చెప్పు. మనం ఫస్ట్ అసలు తయారు చేసేవాడు ఎవడు? నిన్ను కూడా స్వర్గంలో పెట్టుకోవచ్చు కదా. మెంటలోళ్ళారా, ఈ ప్రశ్న అడగండి, మీ దేవుణ్ణి అడగండి. అడుగుతారా? అడగండి, మీ దేవుణ్ణి అడగండి. నన్ను ఎందుకు నువ్వు స్వర్గంలో ఉంటే నన్ను స్వర్గంలో ఎందుకు నువ్వు సృష్టించలేదు? నన్ను ఎందుకు భూమి మీద సృష్టించావు అని అడుగు. ఇది సరైన క్వశ్చనా కాదా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు నిన్ను పుట్టించాడురా, నిన్ను స్వర్గంలో పుట్టించవచ్చు కదా. నిన్నెందుకు భూమి మీద పుట్టించాడు? ఆడెందుకు స్వర్గంలో ఉన్నాడు? మెంటలోళ్ళారా, తిక్కల మాటలు 4 చెప్పి మీ మైండ్ అంతా పోగొట్టి మిమ్మల్ని బానిసలు చేసుకున్నారు ఆ మతాలు. ఇస్లాము ముస్లిమ్స్ అందరినీ బానిసలు చేసుకుంది. క్రిస్టియన్స్ అందరినీ బానిసలు చేసుకుంది. మెంటలోళ్ళారా, మీకు తెలిస్తే కళ్ళు తెరవండి. దేవుడు ఒక చాట ఉంటుందిరా. ఈ అనంత సృష్టిలో అనంతంలో జీవం ఎక్కడ కదిలినా అది పరమేశ్వరుడు అక్కడ ఉన్నట్టు. అంతేగాని చెప్పేసి ఒక ప్లేస్లో ఉంటాడు, ఒక ప్లేస్లో ఉన్నాడు, అదేం పిచ్చితనం రా బాబు. అంటే నువ్వు ఒక చాట ఇక్కడే ఉంటాడు, ఇక్కడ ఉండడు, అదేమి తిక్కలతనం రా బాబు. అక్కడ మరి ఉండే జీవిని ఎందుకు పుట్టించాడు దేవుడు? అది పాపం కాదు. దేవుడు అనేవాడు ఒక వ్యక్తి అనుకో, అతనికి సృష్టి చేసే శక్తి ఉందనుకో.
ఆ వ్యక్తి ఆ పెంటలో ఉండి పురుగుని ఎందుకు పుట్టించాడు? పాపం దాన్ని ఎందుకు బాధ పెడుతున్నాడు? ఆ పెంటలో పుట్టించి అది పాపం కదూ? అవునా కాదా? అది పాపమా కాదా? దాన్ని పుట్టించే అధికారం ఆయనకి ఎక్కడిది? అంటే ఆయన ఇష్టమా? మరి ఆయన పాపమే కదా. మరి అలా అనుకుంటే నిన్నెందుకు మనిషిగా పుట్టించాడు? నిన్ను ఆ పెంటలో పుట్టించేసేసి ఆ పురుగుని మనిషి నువ్వున్న దేహంలో మనిషిగా పుట్టించవచ్చు కదా. నువ్వు ఆలోచించు ఒకసారి, నువ్వు సక్రమంగా ఆలోచించు. నేను క్రిస్టియన్స్ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు పెంటలో ఉండే పురుగులో నిన్ను పెట్టి పెంటలో ఉండే పురుగుని నీలో పెట్టాడు అనుకో, నీ దేహంలో, అప్పుడు ఆయన శుభ్రం మనిషిగా ఉండేదిగా. ఆ డిస్క్రిమినేషన్ ఏంటి? అర్థమైందా? ఈ ఈ తేడా ఎందుకు? ఎందుకు ఒకదాన్ని తక్కువగా చూడటము, ఒకదాన్ని ఎక్కువగా చూడటము? ఆడు దేవుడు ఎట్లా అవుతాడురా? ఓరి నాయను, ఇదేం మెంటల్ తనం రా బాబు మీకు. అసలు మీకు ఎలగట్లేదంటారా? వాడిని దేవుడు అంటారంటారా మీరు? చీ 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 చీ. పాపం రా ఇది. మీరు పాపాలు ముటగట్టుకుంటా ఉన్నారు. చెప్తున్నాను, ఈ మత పిచ్చిలో మీరు పడి జ్ఞానాన్ని పోగొట్టుకుంటే, మీరు భారతదేశంలో పుట్టారు, మీకు హిందూ ధర్మము దగ్గరగానే ఉంది, దాన్ని మీరు చూడలేని కళ్ళు మూసుకొని బతికితే అయిపోయింది. జంతువుల్లోకి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ మీరు జంతువులు ఏనులో పడతారు, జంతువులు కడుపులో పడి జంతువులు ఏనులోంచి బయటకు వస్తారు. ఆలోచించుకో, నరకం అంటే ఎట్లుంటుందో. నువ్వు ఎలుకగా పుట్టావనుకో, కలుగులో ఉంటావు. పాము ఆ కలుగులోకి దూరి నిన్ను పట్టుకుంటుంట చూడు, అదిరా నరకం అంటే. పిచ్చివాడ, నువ్వు ఆ ఎలుకలో ఉండి అనుభవిస్తుంటావు భయాన్ని. అదిరా పిచ్చివాడ నరకం అంటే. నరకం అంటే అదేదో నూనెలో ఏంచుతారు, మంటల్లో కాగబెడతారు, ఇది కాదరా తిక్కలోడ. మెంటల్ మతాల్లో మీరు పుట్టి మీరు అజ్ఞానంలో బతుకుతా ఎవరి కోసమో మీరు బతుకుతున్నారా? మీకోసం మీరు బతకట్లా. నేను ఒక హిందువునిగా నా కోసం నేను బతుకుతా. నేను దేవుడికి ఒక్కడికే, నాకు దేవుడే, నాలోనే ఉంటాడు దేవుడు. గుర్తుపెట్టుకో. ప్రతి హిందువు ధర్మం ఏం చెప్పిద్దో తెలుసా? హిందూ ధర్మము, దేవుడు ఇక్కడే ఉంటాడు. అర్థమైందా? కదిలిచ్చేది. నువ్వు చేసేది చేష్టలు పరమాత్ముడికి అంటవరా పిచ్చివాడ. అర్థమైందా? పురుగులో కూడా దేవుడే ఉంటాడు, కానీ పురుగు చేసే పని పరమాత్ముడికి అంటదు, తిక్కలోడ. అర్థమైందా? హిందూ ధర్మం నేర్చుకుంటారా. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఇద్దరికి చెప్తున్నాను, హిందూ ధర్మంలోకి మారిపోండి, మీకు జ్ఞానం వస్తుంది. అర్థమైందా? లేదా మీరు ఎవరైతే ఆ ప్రవక్తలు ఉన్నారో వాళ్ళకి మీరు బానిసల్లాగా బతకాల్సింది. మీరే డిసైడ్ చేసుకోండి. వాళ్ళకి బానిసల్లాగా బతుకుతారో, మీరు ఒక జీవిగా జ్ఞానం తెచ్చుకొని దేవుణ్ణి మీలో చూసుకుంటారో మీరే ఆలోచన. మీలోనే దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కానీ మీ అజ్ఞానం వలన ఒక మత పిచ్చితో మతాన్ని పుట్టించిన ఆ ప్రవక్తలకి, ఆ మెసెంజర్లకి మీరు బానిసలై బతుకుతున్నారు. ఇది భగవంతుడు ప్రతి చాట ఉంటాడు. జీవము ఎక్కడ కదులుతుంటే అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి.